మాది కంపసార గ్రామం అండి. సండ్రాల లింగయ్య నా పేరు. గ్రామ పార్టీ అధ్యక్షుడిని. తిప్పార మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే 6 గ్యారెంటీ ప్రవేశపెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? 6 గ్యారెంటీలు అంటే ఇస్తూనే ఉంటారు సార్. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు ఎంపీ ఎలక్షన్ ఇవన్నీ అయిపోగానే 6 గ్యారెంటీలు కూడా నెరవేరుతాయి అనేది కోరికలు ఉన్నాయి. అయితే ప్రజాపాలన పెట్టింది. ప్రజాపాలన ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? ప్రజలకు కూడా అనుకూలంగానే అనిపిస్తుంది. అయితే దరఖాస్తులు దేని మీద ఎక్కువ వచ్చినాయి? అంటే ఇప్పుడు బియ్యం కార్డు అని, ఇండ్లని, పింఛన్లని. ఇంతవరకు బియ్యం కార్డు రాలే. ఇదివరకు అధికార పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి ఒక బియ్యం కార్డు కూడా ఇవ్వలే. కాంగ్రెస్ మన ప్రభుత్వం వచ్చిన కాంచి ఇస్తాను అనేది అయితే అప్లికేషన్లు పెట్టుకుంటూ నడుస్తున్నాడు. అయితే గతంలో కాంగ్రెస్ పాలనలో ఇంద్రమిన్లు ఎన్ని వచ్చినాయి? టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్లు యాన్నో మూల కొద్దిలకి కొన్ని ఇచ్చారండి. యాన్నో ఇప్పుడు తడల కల్లి కొన్ని ఇచ్చారు, తిప్పతి కల్లి కొన్ని ఇచ్చారు. ఇచ్చారు కానీ అవి పదలే నెరవేరలేదు. ఇప్పుడు ఇందిరా అనేది ఒకటి వచ్చింది. అది నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకే ఉంది, ముందంచెల్లే ఉంది. అయితే గతంలో వైఎస్ కాలంలో ఎన్ని వచ్చినాయి? వయసు పాలన కట్టుకున్న వాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు లేరు. వయసు రాజశేఖర పాలన ఇప్పుడు చదగాక ఊకున్న వాళ్ళు ఎవరు కానీ అప్పుడు కట్టుకున్న వాళ్ళు అందరూ కట్టుకున్నాయి. అయితే వీళ్ళు మొత్తం దాదాపు వీళ్ళు మొత్తం ఇందిరా. అయితే గత టీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందింది? టీఆర్ఎస్ పార్టీలే మా గ్రామానికి కూడా పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు. పచ్చగా దింగటం వరకే కానీ ఏం జరగలేదు. మా వెనకబడి ఎవరు గొర్రెల డీడీలు అని ఒక 40,000 కడతా 40,000 ఆ డీడీలు అటైపోయినాయి. అవన్నీ అటైపోయినాయి. బీసీ అని బీసీ లోన్లు ఇస్తే అప్లికేషన్లు 100 పెడితే ఒకటి ఊరికొకటి వచ్చింది. ఊరికొకటే వచ్చింది, 1, 2. అవి కూడా లంచాలు. ఆ ₹1,00,000 40,000 అధికారులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కొన్ని చేర్సగా పంచుకోరు మోసంగా. అయితే టీఆర్ఎస్లో ఈ గ్రామంలో దళిత బంధు ఎంతమందికి వచ్చింది? దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు? మా ఊళ్ళో దళిత బంధం అనేది 3 ఎకరాలు అనేది రాలేదండి. కాకపోతే బీసీ బంధు ఎంత? బీసీ బంధు కూడా నెల్లూరు మండలం కొన్ని ఊర్లలో చిన్న కొద్ది కొట్టరుగా ఆడ వచ్చినాయి. కమలాపురం ఒకటి వచ్చింది, కొన్ని వచ్చినాయి. కొన్ని పెద్ద ఆలపిల్లి 2, 3 అట్లా వచ్చినాయి. ఇక్కడ 2, 3 పెట్టుకురు కానీ అంతలే ప్రభుత్వం పోయింది. ఇంకా ఆడనే ఉన్నాయి, అప్లై చేసుకున్నాను. అయితే ఈ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. అవి ఒక నాడు వస్తాయి, నాడు రావు. 3 రోజులకు ఒకసారి అట్లా గంట సేపు 1 గంట వచ్చినాడే కథ. ఇంకా ఎప్పుడు వచ్చే తెలియదు. అవి కూడా కొంతమంది పట్టుకోవాలంటే అక్కడ టైం లేదు. అలా టైంకి వస్తే టైం పడతామనేది లేదు. అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, ఇప్పుడు రుణమాఫీ అన్నారు ప్రభుత్వం వచ్చినాక. ఇండ్లు, ఇండ్లు, బియ్యం కార్డులు అన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా. అయితే బీఆర్ఎస్ వాళ్ళు 1 ఎకరం కూడా ఎండిపోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అంటున్నారు. దానిపైన ప్రజాస్పందన ఏ విధంగా? కరువు అంటే అప్పుడు పుష్కలంగా వర్షాలు వచ్చినాయండి. ఆ వర్షాల వల్ల మనం ఎవరు ఏం చేయలేము. వర్షాల వల్ల కరువు వస్తుంది అంతే. నీళ్ళు ఉంచుకొని ఇవ్వకపోతే కరువు ఇచ్చినట్టు అనుకుందాం. వర్షాలు లేక ఎక్కడెక్కడ గుంటలు, చెరువులు, బావులు, బోర్లు కూడా ఎండిపోయే సూచనలు వచ్చినాయి, ఎండిపోయినాయి. దానికి మనం ఏం చేసేటట్టు. అయితే రైతులకు రైతు బంధు పడలేదు. రైతు బంధు పడలే ఇంకా ప్లస్ వేస్తుంటారు. అట్లాగనే రైతులు ధాన్యాన్ని ఐకేబీ సెంటర్లు పెట్టారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెట్టలేదని చెప్పేసి రైతులకు మద్దతు ధర కూడా లేదని చెప్పేసి బాధపడుతుంది. ధాన్యం కాడక మద్దతు ధర అంటే నడుస్తుంది కానీ ఐకేబీ లేవు, అక్కడ ఉన్నాయిగా. అంటే ఇక్కడ మాకల్ని లోకల్ కాలువ కెనాల్ జడక మాకల్ని ఏ పదులు పెట్టలే. సన్నోట్లు పెట్టుకొని సన్నోట్లు 10 అట అమ్ముకొని వచ్చారు అంతే ఇక్కడ ఈ ఏరియా. అయితే రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే మనకు అధికారం వచ్చింది, అందరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా ఇండ్లు ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, మహిళలకు వృద్ధా పింఛన్లు అటువంటి అన్ని సౌకర్యంగా పంపించేటట్టు చూసుకుంటామని అనేది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మహిళలు ఉచిత బస్సు అంటే ఇక జర మంచి కొంతమంది కలిసి వస్తుంది సార్, కొంతమందికి
ఓడదడకలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు దాన్ని కొద్దిగా వెనక పట్టేస్తారు, వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకిస్తారు. అయితే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ అధిష్టానం మీకు ఒకలా సర్పంచ్ అవకాశం ఇస్తే మీరు చేస్తారా? దాన్ని ఇక మన జనం గ్రామ పెద్దలతో గ్రామ మనుషులతో దాన్ని సహకరించగలరు. ఒకవేళ ఇస్తే మీరు మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు? మంచిగా చూసుకుంటాం కదా. మంచిగా అంటే ఎట్లా? వచ్చిన పనుసుని ఆగం చేయకుండా ఏ సందుకు రోడ్డు వేయాలి, ఎటు మురికాలు పెట్టాలి, ఓలకి ఇల్లు పెట్టాలి, అటువంటి అభివృద్ధులు మంచి పనులు చేసుకోవాలి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా